హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. వ్యాక్ గోల్స్. ఇదేంటంటే ఈ మూవీ డ్యాన్స్ మీద ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. మిగతా వాళ్ళకి కనెక్ట్ కాదా బ్రో అంటే కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే బట్ స్టోరీ ఏంటి, అసలు సినిమా చూడొచ్చా లేదా, సింపుల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం రండి. ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కోల్కతాలో ఒక 6 గర్ల్స్ అంతా కూడా డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళ పనులు చేసుకుంటూ డ్యాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఏం చేస్తారంటే వాళ్ళందరూ కలిసి ఒక క్లబ్ అనేది ఫామ్ చేయాలనుకుంటారు అనమాట. డ్యాన్స్ క్లబ్ అనేది ఫామ్ చేసి వాళ్ళ సత్తా ఏంటని ప్రపంచానికి చూపించాలనుకుంటారు. చివరికి వాళ్ళ సత్తా చూపించారా లేదా, వాళ్ళ డ్యాన్స్ క్లబ్ పెట్టారా లేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే కూడా సింపుల్గా 1 అవర్ లేదంటే సింపుల్గా క్లోజ్ చేయాల్సిన మూవీని ఒక వెబ్ సిరీస్గా ఒక సీజన్ 1 సీజన్ 2గా డివైడ్ చేసి పార్ట్లుగా డివైడ్ చేసి 35 మినిట్స్ 40 మినిట్స్ ఇట్లా డివైడ్ చేసి మరి సినిమా లెంతీగా తీశారు. సినిమా చూడాలంటే చాలా బోర్గా అనిపిస్తుంటుంది. నన్ను అడిగితే లేడీస్కి కూడా చాలామంది బోర్గానే అనిపించవచ్చు నన్ను అడిగితే, నాకు తెలిసి. ఇంకా కాకపోతే ఈ సినిమా చూడొచ్చా లేదా అని చెప్పాలంటే సినిమా చూడకపోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే టైం వేస్ట్. ఇంకా ఫ్యామిలీతో కానీ లేడీస్తో కానీ చూడవచ్చు అంటే చూడొచ్చు. కాకపోతే చిన్న బోల్డ్ డైలాగ్స్ కానీ చిన్న రొమాన్స్ కానీ అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ డ్రెస్సు అన్నీ ఓకే పర్లేదు చూసుకుందాం అనుకుంటే చూసేయండి. ఇంకా సినిమా అయితే పర్లేదు అంటే ఇంకా వాళ్ళకి చెప్పాను కదా, ఓన్లీ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లేడీస్కి కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. ఈ సినిమా ఎందుకు వేరే మూవీ ఏదైనా చూద్దాం అనుకుంటే మన ఛానల్లో అన్ని సినిమాల రివ్యూస్ ఉంటాయి. ప్రతి ఒక్క మీకు ఏ మూవీ రివ్యూ కావాలో ఆ మూవీ రివ్యూ చూడండి, హ్యాపీగా సినిమా చూసేయండి. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.